హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసీ ఛానల్. ఈరోజు మనకి బాగా యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. కొద్దిగా గ్యాప్ వస్తుంది మన ఛానల్కి. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ మనం ఇక్కడ నుంచి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, పేటిఎం నుంచి మనం థర్డ్ పార్టీ యాప్స్ నుంచి కట్టుకోలేము. అది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆ సర్వీసెస్ ఆపరేటర్ అండ్ సైడ్ నుంచి కొద్దిగా ఆపున్నారు. అవి మనం ఇక్కడ నుంచి మనం ముందుగా తెలిసినటువంటి ఈ మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సైజ్ నుంచే కట్టుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్. అదే మనకి సెక్యూరిటీగా ఉంటుంది. ఈ థర్డ్ పార్టీ నుంచి కట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడూ అప్డేట్ చేస్తారు మన ఎలక్ట్రిసిటీ బోర్డుకి. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు నావిగేషన్ చూడండి, JPSPDCL అని టైప్ చేసి తర్వాత పే బిల్ అని బిల్ పేమెంట్లోకి వెళ్ళి తర్వాత సర్వీస్ నెంబర్ ఇస్తే ఇట్లాగ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సర్వీస్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నావిగేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లాగా ఉందని. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ కింద నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మనకు వచ్చి మన కస్టమర్ నేము, డ్యూ డేటు, బిల్లు అమౌంట్ ఎట్లాగా ఎంత కట్టాలని చెప్పి చూపిస్తుంది. టాలీ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేస్తే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్ నావిగేషన్ ఎట్లాగా ఉందని. అయితే కొద్దిగా వీడియో లెంగ్తీగా ఉంది కొద్దిగా. ఇలాగ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఇట్లాగ వస్తుంది మనకి పేరు అవన్నీ వస్తాయి, మన టాలీ అవుతుంది, మన డీటెయిల్స్ అవన్నీ అదే అమౌంట్ ఏదన్నా ఉందా, రీకనెక్షన్ ఫీజు ఏమన్నా ఉంది. తర్వాత సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఇట్లా పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తాం. మనం క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా కట్టచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా అయినా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా కట్టచ్చు ఫ్రెండ్స్. ఇట్లాగా యూపీఐ ద్వారా నేను సెలెక్ట్ చేశాను. ఫోన్పే, గూగుల్ పే నుంచి అయితే మనము ఆ యూపీఐ ఐడి తోటి మనం కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది దానివల్ల ఎలాంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. బ్యాంకింగ్ మనము లింక్ చేసి ఉంటాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఫోన్పే, గూగుల్ పేకి. ఇప్పుడు ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని కొట్టిన తర్వాత మనకు ఫోన్పే అయితే గూగుల్ పే అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది మనకి, మన మెసేజ్ ఇన్బాక్స్లోకి, మన ఫోన్కి. అక్కడ పే ఈ బిల్ అని కొట్టి మన ఎంపిన్ నెంబర్, మన ఫోన్పే, గూగుల్ పేకి ఎంపిన్ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం పేమెంట్ చేసేటప్పుడు అది కానీ ఓకే చేసామంటే పేమెంట్ అయిపోతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పి అక్కడే జనరేట్ అయిపోతుంది. అక్కడ మన కన్జ్యూమర్ నెంబర్ వస్తుంది. తర్వాత బిల్ ఎంత పే చేసామని చెప్పి వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్, మరించి వీడియోతోటి మీ ముందుకు వస్తుంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మంచి వీడియో ఫ్రెండ్స్. ఇంకా నుంచి మనం దీని నుంచే కడతాం. ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే కాకుండా అది సెక్యూరిటీ పేమెంట్ అవుతుంది.